హాయ్! 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 అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద. ఫ్రెండ్స్ ఈరోజు అందరూ నా నాకు కామెంట్ పెడుతున్నారు గదా! అందరూ నీ ఓన్ కంటెంట్ చెయి, ఓన్ కంటెంట్ చెయి అనేసి. అందుకనే ఇది ఈరోజైతే నా ఓన్ కంటెంట్ అనమాట. సండే స్పెషల్ చికెన్ కర్రీ, వైట్ రైస్. ఓకేనా? ఇది, ఇది మా స్టవ్వు. ఇదే మా మా పాత్ర. ఇది మేము తీసుకొచ్చిన చికెను. ఇది నేనే చేస్తున్నాను. ఓకేనా? ఓన్ కంటెంట్ అనమాట. సరేనా? ఈరోజు చికెన్ కర్రీ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడుకుందాము. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఎండింగ్ వరకు చూసేసిన తర్వాత నచ్చితే గన లైక్ చేసేసి ఒక కామెంట్ చేయండి. అలాగే మొట్టమొదట మన వీడియో ఎవరైనా చూసినట్టుగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఓకే? ఇకపోతే ఈరోజు సండే. సండే రోజు ఏం చేద్దాం? ఏం చేస్తారు? అందరింట్లోనూ ఏం చేస్తారో నేను గూడా అదే చేశాను. అదేనండి చికెన్. సండే వచ్చిందంటే పొద్దున్నే మనకు గుర్తొచ్చేది ఏం తీసుకురావాలా నాన్ వెజ్ అని చెప్పేసి. ఇంకెందుకనేసి అయితే చికెన్ అయితే తీసుకొనొచ్చేసాను. చక్కగా క్లీన్ చేసేస్తున్నాననమాట. శుభ్రత, పరిశుభ్రత అదే మన వంటలక్క గారు చెప్పినట్లు శుభ్రత, పరిశుభ్రత అయితే చేసేస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఈరోజు షార్ట్ వీడియో చూసా. వంటలక్క వాళ్ళది పెద్ద పాపదొచ్చింది. చేపలు దాన్ని మేము మా ఆంధ్రస్ అయితే మిట్టలు అంటాము. వాళ్ళేదేమో బురద ఏదో చెప్పారు. దీని పేరైతే నాకు జ్ఞాపకం లేదు. చాలా బావుంటాయి అవి టేస్టీగా ఉంటాయి. తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చేసి ఈరోజు సండే గదా! పులుసు పెడతారంట. ఆ వీడియో గూడా త్వరలోనే వస్తది. చూసేద్దాం మనందరం. ఓకేనా? సండే సండే వాళ్ళ చేపలు ఇంత పెద్దగున్నాయి. బావున్నాయి అవి. దొరకవు అన్ని జాగాల్లోనూను. వాళ్ళు చిన్నగా తీసుకొచ్చారు. బావుంటాయి అవి. నేను అవి చూస్తే గన నాకు గూడా ఇవి దొరికితే బావున్ను. నాకు గూడా చేసుకోవాలని అనిపిచ్చింది. కానీ నేనైతే చికెన్ అయితే తీసుకొనొచ్చేసాను. ఇంకా చికెన్ అయితే క్లీన్ చేసేసాను గదా! ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా చికెన్ అయితే బాగా కడిగేసుకున్నాను గదా! ఇవి వేసేసాననమాట. వేసిన తర్వాత చికెన్ చక్కగా కలిపేసుకోవాలి. చికెన్ అనేది చక్కగా మనకి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే గాని మనకి పచ్చి వాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీ ఇంట్లో ఎవరైనా చికెన్ ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి. నేను చికెన్‌లో ఎక్కువగా చేసేది మా ఇంట్లో ఏం చేస్తానంటే ఎక్కువగా నేను చికెన్ బిర్యానీ చేసేస్తా. కానీ ఈరోజైతే చికెన్ కర్రీ చేద్దామనుకున్నాను. ఎందుకంటే ఇది నా కోసం గాదు. వీడియో చేయాలని ఒక ఉద్దేశంతో చికెన్ కర్రీ చేయాలనైతే అనుకున్నాను. అలా అనేసి ఈరోజు కొంచెం ప్రయోజనాలు ఎక్కువ చేశాననమాట. ఏంటంటే నేను ఏదైతే వీడియో తీస్తానో ఆ స్టాండు ఎక్కడ పెట్టాలనేసి అటువైపు, ఇటువైపు మొత్తం తిప్పేసాననమాట. ఎక్కడ పెడితే నా వంటంతా కనిపిస్తదనేసి మళ్ళీ చూసేసరికి దాన్నైతే వంట బండ ఉంటది గదా! దాని పైనైతే నిలబెట్టేసాను. దానికే మనకి హైట్ ఎక్కువయింది గదా! అది. ఇదనమాట. నేను ఎలా వస్తదని అనుకున్నాను. చూస్తే గనుక కొంచెం బానే వచ్చింది. ఓకే అనేసనున్నాను. ఇంకా చికెన్ అంతా కడిగేసి వేసేసాను గదా! ఇంకొక దానికి కొంచెం ఉప్పయితే వేశాను. ఎందుకంటే మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పేసేయాల. ఆ తర్వాత నేనేం చేశానంటే పక్కలో ఇంకా అన్నం అయితే పెట్టేసాననమాట. బియ్యం కడిగేసి చిన్న కుక్కరు, బుజ్జి కుక్కర్ అనమాట. నాకు స్టీల్ కుక్కరు. ఈ కుక్కర్ అంటే నాకు చాలా ఇష్టము. చక్కగా రైస్ అయితే ఒక పక్క పెట్టేశాను. మనకు చికెన్ కర్రీ అయ్యేసరికి రైస్ గూడా అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతోని పెట్టేశాననమాట. అలాగే చికెన్‌లో పసుపు వేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసాం గదా! ఇది కొంచెం బాగా మూత పెట్టుకుంటా ఫ్రై జేసుకోవాలనమాట. ఇది నేను చేసే చికెన్ కర్రీ మీకు చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఎలా చేస్తారనేది అది మీ ఇష్టం అనమాట. ఇకపోతే ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకొని అది కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటా. ఆనియనును మరియు టమాటా ఫ్రై చేసుకుంటాను. తర్వాత అది మిక్సీ చేసేసి పేస్ట్ అనేది ఏస్తాననమాట. ఇలా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఏసేసి అయితే ఆనియన్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది. ఇంకొక విషయం ఏంటే నేను చెప్పాను గదా! మధ్యలో అది ఇది మాట్లాడుకుందాం అనేసి. వంటలక్క పెద్ద పాప ఉంది గదా! ఈ మధ్య ఫేస్ అయితే డల్‌గా ఉంటుంది. అసలు తినేటప్పుడు గానీ, ఎప్పుడైనా చూస్తే ఫేస్ అయితే ఆ ఫేస్‌లో నవ్వనేదే లేదు. అసలు ప్రాబ్లమ్ ఏంటనేది తెలీదు. ఫేస్‌లో అయితే అస్సలు నవ్వట్లేదు. డల్‌గా ఉంటుంది. సీరియస్‌గా చెప్తుంది. "భలే ఉందమ్మా! నువ్వేం చేసినా బావుంటుందమ్మా. అబ్బా! చాలా సూపర్ టేస్టీగా ఉందమ్మా" అంటుంది. చేపలు తింటుంది. చేపల ఫ్రైను, చేపల పులుసు.
మళ్ళీ మొన్న ఒకరోజు వాళ్ళ అమ్మగారేమో చికెన్ పచ్చడితో ఫస్ట్ నేనే తినాలి, టేస్ట్ ఎలా ఉందో చూసేసి యూస్‌కైతే చూపించాలి కదా అనేసి చికెన్ పచ్చడి అనమాట వేసుకొని తింటుంది. కొంచెం పచ్చడేస్తే చాలంట మా అన్నం మొత్తం అయిపోతుందంట. అంత బాగా చేసిందంట పచ్చడి. చికెన్ పచ్చడి అయితే వేసుకొని వాళ్ళు చేసే పచ్చడి ఇంకొక విషయం చెప్పనా? రహస్యం ఇది. ఎవ్వరికీ తెలియని రహస్యం అయితే నేను ఈరోజు చెప్తున్నాను. మీరందరూ వినండి. అదేంటంటారా సీక్రెటు? చెప్పేనా? చెప్తాను. ఇప్పుడు టమాటా కూడాను ఒక పక్క పెట్టేసుకున్నాను. ఆనియన్‌లో టమాటా ఏసేసి కొంచెం మగ్గనిచ్చాననమాట. ఈ చికెన్ గూడా కొంచెం ఫ్రై అవ్వాలి. నాకు చికెను ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బావుంటది. ఓకేనా? అయితే ఏం చేసింది తెలుసా? సీక్రెట్ చెప్పనా? ఏంటంటే చెప్పేస్తాను. వాళ్ళు చేసుకున్న చికెను వాళ్ళే తింటారు. ఆ చికెన్ పచ్చడి గానీ, ఫ్రాన్స్ పచ్చడి గానీ, చేపల పచ్చడి అని జెప్పింది గదా! ఊరగాయ చేపలు ఫిష్‌తో నేను ఊరగాయ పెడుతున్నానని. ఫిష్‌తో ఎవరండి పెడతారు ఊరగాయ? అది పెట్టలే ఆ రోజు. పులుసును, ఫ్రైనే జేసుకొని తినేసింది. ఇది మళ్ళీ ఒకరోజు మటన్‌తోనును, చికెన్‌తోనును, ఫ్రాన్స్‌తోని బెట్టింది గదా! పీతలు. ఇవైతే పెట్టింది. అదేం చేస్తున్నారంటే ఎక్కువ రోజులు నిలువుంటే కంపొచ్చేస్తదని చెప్పేసి వాళ్ళే తినేస్తున్నారనమాట. ఇంకోటేమంటే చాలా రేట్లు పెట్టిందనమాట. చాలా కాస్ట్ ఎక్కువున్నాయి. ఇంకొకటేమంటే ఆర్డర్‌లు ఎక్కువొచ్చేస్తున్నాయంట. చాలా ఆర్డర్‌లొచ్చేస్తున్నాయంట. ఆ! చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడైతే నేను కారమేశాను. చూసారు గదా! కారమేశాను, ధనియాల పొడేశాననమాట. ఇప్పుడు కొంచెం కలిపేస్తున్నాను ఇలాగ. మనకి ఆహ్, చికెన్‌లో వేసే వాటరు మనం ఫస్ట్ టైమ్ వేసేటప్పుడు ఆ వాటర్ వస్తది కదా! ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలనమాట. ఇంకిపోయిన తర్వాత కారం వేశాను. అలాగే కొంచెం ధనియాల పొడి వేశాను. ఇప్పుడు కొంచెం అయితే వాటర్ వేసేసి ఉడికిచ్చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఉడకాలి గదా మనకి. అందుకని ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి చక్కగా ఉడికిచ్చేస్తాననమాట. చూడండి ఇగో ఇది కారం గాదు. ఫస్ట్ నేను కారం ఏసేసాను. ఇదేంటంటే నేను చెప్పాను కదా! ఇది ఆహ్, ఇది కలర్ రావటానికి ఈ కారప్పొడి అనేసి. ఇది బెంగుళూరులో బాడిగ మెణిసినకాయ అంటారు. నాకు ఆ మిరపకాయల పేరేంటో తెలీదు. లావుగా ఉంటాయి. అవి కారం ఉండవు. అవి తీసుకొచ్చి అది మాత్రమే కొట్టించానమాట. అస్సలు కారం ఉండవు. కానీ కలర్ బావుంటది. ఇది కలర్ కోసరం నేను ఒక స్పూన్ ఏసుకుంటాను. ఇప్పుడైతే వాటర్ అయితే ఏసేసాను. ఇంకా మనకి చికెన్ అయితే బాగా మూత పెట్టేస్తే ఉడికిపోతుందనమాట. తర్వాత నేను ఆనియన్, టమాటా పేస్ట్ చేసి వేస్తాననమాట. ఎందుకంటే టమాటా ఏసిన తర్వాత చికెన్ అంతగా ఉడకదు కాబట్టి. ఓకేనా? అయితే చికెన్ చాలా రేట్ పెట్టారు గదా! పచ్చడ్లు ఎవరు కొనట్లేదు. ఇంకొకటేమంటే చాలా ఆర్డర్‌లొచ్చేస్తున్నాయంట. ఏంటి 170 కేజీల ఆర్డర్ వచ్చేస్తుందంట బయట దేశం నుంచి. మరి అంత ఆర్డర్ వచ్చేటప్పుడు మరి నువ్వు ఇంతింతే ఎందుకు చేస్తున్నావు? 10 కేజీలు, 15 కేజీలే చేస్తుంది గదా! మనందరి ముందర. మరి చెప్పేటప్పుడు మాత్రం ఇంత ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడే పెట్టేసుకోండి మీరు గూడా ఆర్డరు అంటుంది. అది ఎక్కడ పెట్టేసుకోవాలో ఆర్డరు అది కూడా వాట్సాప్‌లో పెట్టుకోమంటుంది. మరి వాట్సాప్ నంబర్ పెద్దగా ఇవ్వచ్చు గదా! అదేంటో కనిపించినట్టుగా పెట్టేసి ఆ స్క్రీన్ పైన ఎవరికైనా కనిపిస్తున్నాయా అవి? దానిపైన రేట్లు గూడా పెడతది. ఎవరికైనా కనిపిస్తున్నాయా అసలు? కనిపిస్తే నాకు చెప్పండి. అసలు మరి వాట్సాప్ నంబర్‌కి పెట్టమంటుంది. మళ్ళీ వాట్సాప్‌లో మేము ఈరోజు సండే అంట. సండే అయితే కస్టమర్స్ ఎక్కువంట. ఇదేమైనా చెప్పడానికి గలీజ్ మాటలా అనిపించింది. ఎలా అంటారా? సండే ఫ్రెండ్స్ ఈరోజు చేపలు తెచ్చుకున్నాము. చేపల పులుసు పెట్టుకుంటాము. ఈరోజు కస్టమర్స్ ఎక్కువ. హ్మ్. ఆర్డర్‌లేమైనా ఎక్కువ పెట్టుకుంటారని చెప్తుందా? ఈరోజు సండే గదా! కస్టమర్స్ ఎక్కువ. ఎంత గలీజ్ మాటయితే చెప్తుందనమాట. సండే కస్టమర్స్ ఎక్కువుంటారంట. ఎక్కువ మెసేజ్‌లొస్తూ ఉంటాయంట. వాళ్ళకి రిప్లైలు ఇవ్వాలంట, ఆర్డర్‌లు ఇవ్వాలంట. అందుకని సండే బిజీగా ఉంటారంట. తొందరగా పనులన్నీ చేసినంక బయటికి తీసుకెళ్తారంట. తల్లి ఏం చెప్తుందంటే వంటలక్క, ఈరోజు నేను బయటికి తీసుకెళ్ళలేదంటే నాకు చంపేస్తారు. బయటికి తీసుకెళ్ళి అప్పుడప్పుడు కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారంట. కొనుక్కొని వేసుకుంటారంట. క్లిప్పులు అవి ఇవి ఆ పిల్లలకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకనే బయటికెళ్ళేసి అన్నీ కొనుక్కోవాలి. ఈరోజు నేను తీసుకెళ్ళలేదంటే నాకు చంపేస్తారు వీళ్ళు అని చెప్తుంది. చంపేస్తారేమో మరి వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కొట్లాడుకుంటారంట మనకు తెలీదు. భయమేసిందేమో. ఆ పెద్దదాని మొఖంలో అయితే కొంచెం గూడా నవ్వు లేదు, కళ లేదు, ఏమీ లేదు.
మాడు మొఖంలా ఉంది. దానికి కూడా ఆరోగ్యం పోతుందనుకుంటా. ఎందుకంటే భోజనం పెట్టేసి తిను, తిను, తిను అంటుంది. కారం భోజనం, బాగలేకుండా భోజనం, మసాలా అన్నీ ఏసేసిన భోజనాలు పెడతది గదా! దానివల్ల ఆరోగ్యం అయితే పోయినట్టుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్టుగుంటే లైక్ చేయండి. మీ అందరూ చెప్పినట్టుగా ఇది నా ఓన్ కంటెంటు. మీరెవ్వరు ఇంకా ఈ కంటెంట్‌కైతే ఏమని మెసేజ్ పెడతారో చూద్దాము. ఓకేనా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక లైక్ అయితే చేసేయండి.